ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ వరహా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో బావిలో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ కేసులో ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించారు. సింగరాయకొండ పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతి చెందిన యువకుడు తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాహుల్గా నిర్ధారించారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. అన్న ఇద్దరు వీడియో తీయండి. ఓకేనా, అందరికీ నమస్కారం. ఈరోజు మనము సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల రాహుల్ అనే విద్యార్థి బావిలో బాడీ దొరికిన దాని మీద మనము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంది. సో విచారణ అది ఇంకా జరుగుతూ ఉంది. ఈరోజు అది ఒకసారి ఆ సీన్ విజిట్ చేసి ప్రాథమికంగా ఏంటి అని తెలుసుకునే దాని మీద నేను డిఎస్పీ గారి ఇద్దరు కూడా ఇక్కడ సింగరాయకొండ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. సో ఈ విచారణ అయితే ఇప్పుడు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి మనం విచారణ ఇచ్చినాం. ఇన్స్పెక్టర్ గారు విచారణ చేస్తున్నారు. సో దీంట్లో రీసెంట్గా మనకు 1వ తేదీ చనిపోయిన వ్యక్తి రాహుల్ అని చెప్పి మనకు డిఎన్ఏ కంపారిజన్ తోటి కన్ఫర్మ్ అయింది. సో ఇదే విషయము వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఇట్లా కన్ఫర్మేషన్ రిజల్ట్స్ వచ్చాయి. సో మీరు వచ్చినట్లయితే మనము బాబుని ఎగ్జిబిషన్ చేసి వారికి అందజేస్తామని చెప్పి కూడా మనం ఆ రోజు తెలియజేయడం జరిగింది. సో అయితే వారు కొన్ని కారణాల వల్ల వాళ్ళ పేరెంట్స్ ఇంకా రాకపోవడం, మనం కూడా వాళ్ళతో టచ్లో ఉన్నాము. వాళ్ళు వచ్చిన వెంటనే మనము ఎంఆర్ఓ తోటి వాళ్ళతోటి దాన్ని ఎగ్జిబిట్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి మనము చేస్తున్నాము. ఇంకా దానికి ఇన్వెస్టిగేషన్ సంబంధించి అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించి తదుపరి వివరాలు తెలియజేయడం జరుగుతుంది.